ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. గుణా, ఈ రోజుతో యష్ గాడికి ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది. ఫైనల్గా అడుగు. కేసు ఒప్పుకుంటే ఓకే, లేదంటే వాణ్ణి లేపే. వాడి చావు చాలా దారుణంగా ఉండాలి. త్వరగా పని పూర్తి చేస్తే మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను నీకు. ఓకేనా? ఓకే సార్. వాడి డెత్ ఫిక్స్ చేసి మీకు చెప్తాను. ఉంటాను సార్. ఒరే యష్, ఈ రోజుతో అయిపోయావరా నువ్వు. వాడు నా గొంతు పట్టుకొని నాకే వార్నింగ్ ఇచ్చాడు. వాడు కేసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాణ్ణి నేను వదిలిపెట్టాను. క్లోజ్ చేసి తీరతాను. వీళ్ళకి మంచిగా మాటలతో చెప్తే వినేటట్లు లేరు. నా స్టైల్లో సరైన ట్రీట్మెంట్ ఇస్తే గానీ ఇంకోసారి నా జోలికి రాకుండా ఉంటారు. ఎలాగైనా సరే ఈరోజు వీడిని ఫినిష్ చేయాలి. ఏంట్రా ఫోన్లే కదా అని ఊరుకుంటుంటే బాగా డిస్టర్బ్ చేస్తున్నారు. వచ్చిన రోజు నుంచి నా వెంట పడుతున్నారు. కావాలని నన్ను రెచ్చగొడుతున్నారు. నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు. అయినా కేసు ఒప్పుకోనని ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అయినా కూడా నన్ను అటాక్ చేయాలని ఎందుకు ప్లాన్ చేశారు? సుపారీ తీసుకున్నాం కాబట్టి నిన్నటి వరకు నిన్ను చంపాలని ట్రై చేశాం. కానీ ఎప్పుడైతే నువ్వు నా గొంతు పట్టుకొని నాకే వార్నింగ్ ఇచ్చావో అప్పుడే ఇది నా పర్సనల్ మ్యాటర్ అయింది. ఇంకా నిన్ను వదిలిపెట్టాం. మేమేంటో చూపిస్తాం. రేయ్, మొహాలకి ముసుగులు వేసుకొని దొంగ దెబ్బ తీయాలనుకునే పిరికినాయాళ్ళు మీరు. మీరేంట్రా నన్ను చంపేది? మీకంత సీనుందా? మాకెంత సీనుందో చూపిస్తాం రా. చెప్పాను కదరా, తెగిస్తే మీకంటే పెద్ద రౌడీనని. రండ్రా చూసుకుందాం. రేయ్, చూస్తారంట్రా, వేసేయండి. అసలు ఆ జైల్లో ఏం జరుగుతుంది? ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. కనుక్కోమని పంపించిన పులిగాడు ఇప్పటి వరకు ఫోన్ కూడా చేయలేదు. రే పులి, ఫోన్ ఎత్తరా. బాగుంది మారుతిరావు, చాలా బాగుంది. ఏం బాగుంది? యష్ విషయంలో మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని టెన్షన్తో నా తల బద్దలైపోతుంటే అది తట్టుకోలేక ఏం జరిగిందో నేను తెలుసుకుందామని వస్తే నువ్వేమో హాయిగా ఆరాంగా ఫిట్నెస్ కోసం వాకింగ్ చేస్తున్నావా? వాకింగ్ నా బొందా. మా పులిగాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఇందాక నుండి టెన్షన్తో కాలు గాలిన పిల్లిలా అటు ఇటు తిరిగి చేస్తున్నాను. ఇప్పుడు ఆ పులిగాడు ఫోన్ ఇంపార్టెంటా, యష్ గాడి మ్యాటరు ఫైనల్ చేయడం ఇంపార్టెంటా? ఆ యష్ గాడు కేసు ఒప్పుకునేలా చేస్తాను, లేదంటే లేపేస్తానని ఏదో ప్లాన్ చేసావు కదా.
ముందు దాని సంగతి చెప్పు, ఏమైందో? ఆ సంగతి కనుక్కురమ్మనే మా పులిగాడిని జైలుకి పంపించాను. వాడేమో ఫోన్ చేయడు, చేస్తే ఎత్తడం లేదు. జైల్లో ఉన్న మన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. పోయి ఆ పులిగాని పంపించావా? ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా, నువ్వు కదా వెళ్ళాల్సింది. ఆ అదిగో పులిగాడు వచ్చినట్టున్నాడు. అమ్మయ్య. వాయమ్మో ఇదేంది ఇక్కడికి వచ్చింది? అమ్మో, ఏమైంది? అమ్మో, ఇది ఇక్కడ కూడా వచ్చేసింది. ఇదిగో మారుతిరావు, నేను అసలు ఇక్కడికి రాలేదు, నువ్వు నన్ను చూడలేదు, నేను నిన్ను చూడలేదు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆవిడకి తెలియకూడదు. ఏదో ఒక రకంగా ఆవిడ్ని మేనేజ్ చేసి పంపించేసి నేను వెళ్ళి ఆ రూమ్లో దాక్కుంటాను. ఆగవయ్యా, అసలు ఎవరయ్యా ఆవిడ? అవన్నీ తర్వాత చెప్తానయ్యా. నేను మాత్రం ఇక్కడ ఉన్నట్టు తనకు తెలియకూడదు. నువ్వు చూసుకో. ఎక్కడా మా ఆయన? ఎక్కడా ఎక్కడ మా ఆయన? ఎక్కడా? ఏమయ్యో? హలో అమ్మా, మీ ఆయన అసలు ఎవరమ్మా నువ్వు? ఓరి నాయనో, నేనెవరో నీకు తెలీదా? చెప్తా, నేనెవరో నేనే చెప్తా. హ, నా పేరు రత్నం, రత్నగిరి రత్నం. హా, నీతో పాటు ఒక పొలిటీషియన్ తిరుగుతుంటాడే, ఆ పొలిటీషియన్ కి పెళ్ళాన్ని. నువ్వు మా పొలిటీషియన్ వైఫ్వా? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఓరి నాయనో, ఇంకెందుకు వస్తాను, నా మొగుడిని వెతుక్కుంటూ వచ్చాను. హా, ఈ మధ్య మీతోనే కదా ఎక్కువగా తిరుగుతున్నాడు ఆ పెద్ద మనిషి. ఆయన ఇక్కడ ఉన్నాడేమో అని వచ్చా. ఈ మధ్య వెధవ సావాసాలు బాగానే ఎక్కువైపోయినాయి. అసలు ఇంటికే రావడం లేదు. ఎందుకు సరిగా ఇంటికి రావడం లేదు అని అడిగితే, పార్టీ ఆఫీస్లో పనులున్నాయి, నీతో ఏవో మీటింగులున్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడైతే మీ ఆయన ఇక్కడికి రాలేదమ్మా, లేడు ఇక్కడ. ఏదో ఒక టైంలో ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చెప్తా ఆయన సంగతి. ఓరి నాయనో, నా మతి మరుపు మండ. అసలు నేను వచ్చిన సంగతే మర్చిపోయాను.